పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పదే పదే అబద్ధాలు చెప్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూసేకరణ పూర్తి చేసి పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్ అనేది గతమని, కేసీఆర్ ఒక రద్దయిన 1000 రూపాయల నోటు లాంటి వారని విమర్శించారు. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సీఎంను ఒప్పించాల్సిన బాధ్యత బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉంది అన్నారు. వాళ్ళ అంచనాల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే 55,000 కోట్ల రూపాయల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావాలన్నా వాళ్ళు అదే చెప్తారు కదా. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టిందే 27,000 కోట్లు. వాళ్ళు ఆ రోజు చేసిన అంచనా 55,000 కోట్లు. ఈరోజు అది ఎంత అవుతుందో మళ్ళా కొత్త రేట్లు పెరిగినా ఇంకా అంచనా చేయలే. 50% కూడా నిధులు ఖర్చు పెట్టకుండా 90% పనులు ఎట్లా పూర్తయితాయి? అంటే అంచనాలన్నా అబద్ధం ఉండాలి, పని చేయకుండానే అబద్ధాలు చెప్పాలి. రెండింటికి పొంతన ఉండాలి కదా. టీఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పినా ఒక్క పైసా కూడా దానికి విలువ లేదు. టీఆర్ఎస్ అనేది గతం. సార్ కేసీఆర్ అనేట ఆయన రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు. సో ఆ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ గతమే ఉంది, భవిష్యత్తు లేదు. వాళ్ళ గురించి మీరు ఏం పెద్దగా చింతించకండి, మనం ముందుకెళ్దాం. మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? పేదవాళ్ళ ప్రతి ఖాతాలో స్విస్ బ్యాంకులో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదోడి ఖాతాలో వేస్తా అన్నాడా? వేసిండా? నీ ఖాతాలు పడ్డాయి నరేందర్? పోనీ ఇక్కడ రాములు గారి ఖాతాలు పడ్డాయి, ఆయన కూడా పేద అయింది కదా. ఇట్లాంటి ఒక 50 చెప్తా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అష్యూరెన్సెస్. రైతుల ఆదాయాన్ని 2 ఇంతలు చేస్తా అన్నాడు, చేసిండా? పండించింది కొంటలేడు. తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమని, రాహుల్ గాంధీ గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తాను నేను. ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్స్ ఎల్ఎంటీ మనం ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు ఎంత కొంటారు? 50 లక్షలు కొంటారు. మిగతా 25 లక్షలు ఎవరింట్లో పోయాలి? ఎవరి నెత్తి మీద పోయాలి? మొక్కలు కనీస మద్దతు ధర వాళ్ళు ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? జొన్నలు కనీస మద్దతు ధర ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? పొద్దుతిరుగుడు విత్తనాలు ఒక్క గింజనన్న కొన్నారా? అంటే ఢిల్లీలో కూర్చొని కనీస మద్దతు ప్రకటించి ఇక మీ సాగు మీరు సాగుపోండి అని ఇదేం పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారా వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. నేను వ్యూహాత్మకంగా ఎత్తుగడలతోని మనకు రావాల్సిన ప్రతి చుక్క నీటి హక్కులను నేను కాపాడుకునే బాధ్యత మేమందరం తీసుకుంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను నిరంతరం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాట చెప్పిందంటే దాని అర్థమైంది, ఎవరు ఒత్తిడింది? కేంద్ర ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డికి మీరు ఎన్ఓసి ఇస్తే తప్ప మీరు మాట్లాడడానికి లేదు అని ఇరిగేషన్ యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ అన్నాడంటే మా ప్రయత్నం లేకుంటేనే ఆ మాట చెప్పిండా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు తప్పించుకొని తిరుగుతారు. నీకు శాతనైతే లేదని చెప్తున్నా బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డికి. మీకు శాతనైతే మహారాష్ట్రలో పోయి తుమ్మిడేటి దగ్గర, ఎందుకంటే అది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్ వరకు అందరూ వాళ్ళే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అది వాళ్ళ బాధ్యత. రైతుల కోసం పని చెప్తే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. సో మహారాష్ట్ర ప్రభుత్వంతో తుమ్మిడేటి మీద చర్చించేసి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం.